హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నా కూడా కొన్ని మార్కెట్స్ కొంత హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఇక మన మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాము. 15,200 దాకా నిఫ్టీ రావడం చూసాము. ఈరోజు ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. అయితే డే అంతా కూడా ఒక టైట్ రేంజ్లో నిఫ్టీ అనేది కొనసాగింది. అంటే ఒక 100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగడం చూసాము. అంటే డే అంతా కూడా ఒకటే రేంజ్లో నిఫ్టీ ఉంది. ఓవరాల్గా నిఫ్టీ 15,197 దగ్గర ప్లస్ 20 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. 34,943 దగ్గర ప్లస్ 336 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఎక్కువగా మనకి పిఎస్యు స్టాక్స్లో మనకి టాప్ గెయినర్స్ ఉన్నాయి. లైక్ ఐఓఎల్ కానివ్వండి, గెయిల్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్ నిఫ్టీలో ఉంటే, టాప్ లూజర్స్ శ్రీ సిమెంట్, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్కి ఉన్నాయి. అయితే సెక్టార్ పరంగా ఏవి బాగున్నాయంటే ఎక్కువగా సెక్టార్ అన్నం కన్నా ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగింది. అయితే ఉన్న వాటిలో కొంచెం పిఎస్యు స్టాక్స్ ఈరోజు పర్లేదు అనిపించాయి. మెటల్స్ మాత్రం కొంచెం వీక్గా ఉన్నాయి. కొన్ని సిమెంట్ కంపెనీస్ కూడా కొంత ఈరోజు వీక్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈరోజు 954 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 614 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే అడ్వాన్సెస్ పర్లేదు ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా ఎక్కువ ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ కొనసాగింది. దీంతో పాటు ఏంటంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం అంటే నిఫ్టీ టైట్ రేంజ్లో ఉన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి యాక్షన్ అనేది ఈరోజు చూసాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనకి ఏ విధంగా ఉన్నాయి పొజిషన్స్, ఈ వారము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మే సిరీస్కి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్కి ఎక్కువగా రోల్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఎక్కువగా నెక్స్ట్ 3 డేస్ మార్కెట్స్ ఎక్కువ ఈ F&O క్లోజింగ్ అంటే ఫ్యూచర్స్లో స్టాక్స్ ఏ విధంగా ఉంటాయో దానికి అనుగుణంగా మార్కెట్స్లో మార్పులు అనేది వస్తుంటాయి. స్టాక్ స్పెసిఫిక్గా అంటే ఈవెన్ F&Oలో కూడా గమనిస్తే ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే మనకు కనపడుతున్నాయి. కంప్లీట్గా ఒక సెక్టార్లో లాంగ్ ఉండడం అట్లా లేదనమాట. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ 3 రోజులు కూడా బేస్డ్ ఆన్ F&O కానీ గమనిస్తే మనకి ఒక రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈవెన్ మార్కెట్స్ కూడా మనకి రీసెంట్గా మనకి 14,600 నుంచి 50 ఈరోజు హైగానే చూసుకుంటే లేదర్గా 15,250 260 అనమాట. 15,250 260 ఆ లెవెల్స్లో హై వచ్చింది. కాబట్టి రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. హైయర్ సైడ్ కానీ గమనిస్తే 15,450 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,050 అనమాట. అది బ్రేక్ అయితే 14,800, అంటే 14,800 నుంచి 15,400 ఈ రేంజ్లో నిఫ్టీ నెక్స్ట్ ఫ్యూ డేస్ కొనసాగవచ్చు. అయితే ఈ లోపల స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉండడానికి అవకాశం కనపడుతుంది. ఇది మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో కంటిన్యూగా అడుగుతున్నాను, ఆన్సర్ చేయడం లేదని అంటున్నారు. జేకే లక్ష్మీ సిమెంట్ గురించి అడుగుతున్నారండి. ఇది 528 దగ్గర క్లోజ్ అయింది. జేకే లక్ష్మీ సిమెంట్ కంపెనీ పేరు జేకే లక్ష్మీ సిమెంట్. ఇది ఫండమెంటల్ గురించి పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మంచి స్టాకే, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఓవరాల్గా సిమెంట్ కంపెనీస్లో మెజారిటీ కంపెనీస్ ఈ మధ్య మనకి బాగా డెట్ తగ్గించుకొని ఇంతకుముందు కన్నా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కన్నా ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. జేకే లక్ష్మీ సిమెంట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి. అంటే ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయొచ్చు. కొత్తగా కొనాలి అనుకుంటే మాత్రం దీన్ని స్లోగా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను. ఫండమెంటల్గా బాగుంది. తర్వాత వాల్యుయేషన్స్ పరంగా గమనిస్తే మనకి పెద్ద కంపెనీస్లో, చిన్న కంపెనీస్ దీనికన్నా వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉన్న కంపెనీస్ ఉన్నాయి. బట్ కొంచెం పెద్ద కంపెనీస్లో వాల్యుయేషన్ పరంగా ఇది బాగానే ఉంది. జేకే గ్రూప్లో కంపెనీ అనమాట. ఇది జేకే గ్రూప్ కంపెనీ, జేకే సిమెంట్ ఫండమెంటల్గా బాగానే ఉందంటే మీరు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ కొనుంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇది జేకే లక్ష్మీ సిమెంట్ గురించి. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్న ఒక ఫార్మా కంపెనీ గురించి గతంలో చాలామంది అడిగారు. నాట్కో ఫార్మా అనమాట. ఇది కానీ గమనిస్తే దీనికి వీకెండ్లో 2 పాజిటివ్ న్యూస్లు వచ్చాయి. ఒకటి ఏంటంటే కోవిడ్కి సంబంధించి యాంటీవైరల్ డ్రగ్ ఒక క్లినికల్ ట్రయల్స్లో ఉంది. సో దాన్ని మన ఇండియాలో నాట్కో ఫార్మా వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఓవరాల్గా అది అంటే ఆ డ్రగ్ మార్కెట్లోకి వస్తే కొంచెం దీనికి సేల్స్ పెరిగే అవకాశం ఉంది. అదొకటి. దీంతోపాటు మనకి రీసెంట్గా మనం చూసాము, ఈ కోవిడ్ తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియాలో ఇప్పుడు కొంత కొరతగా ఉంది. అయితే కొన్ని కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్లో సన్ ఫార్మా, సిప్లా తయారు చేస్తున్నాయి. అయితే ఒక
ఇంకొక 5-6 కంపెనీస్కి గవర్నమెంట్ డ్రగ్ కంట్రోల్ పర్మిషన్ ఇచ్చింది. అందులో నాట్కో ఒకటి ఉంది. కాబట్టి దాని కారణంగా కూడా ఈ స్టాక్ ఈరోజు పెరిగిందనమాట. అన్ని పాజిటివ్ న్యూస్లు ఈ నాట్కో ఫార్మాకి వచ్చాయి. బట్ ఇదంతా న్యూస్ బేస్డ్ ర్యాలీ అండి. అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కానీ గమనిస్తే, అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కానీ గమనిస్తే నాట్కో ఫార్మా చాలా చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. అయితే రిజల్ట్ ఏమాత్రం బాగాలేవు. ఎందుకంటే కోవిడ్ కారణంగా చాలామంది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు అని మేనేజ్మెంట్ చెప్పింది. దాని కారణంగా సేల్స్ తగ్గాయి, అదేవిధంగా ప్రాఫిట్స్ తగ్గాయని చెప్పింది. మామూలుగా ఏంటంటే వీళ్ళు ఎక్కువ మెయిన్ ఫోకస్ అంతా కూడా అంకాలజీ అండి. అంకాలజీ నుంచే వీళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది. దీంతోపాటు కొంచెం స్పెషాలిటీ డ్రగ్స్ ఉన్నాయి, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ స్టాక్లో ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు హోల్డ్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్ చూసి అప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఈసారి క్వార్టర్ కూడా బాగా లేకపోతే కొంచెం ఈ స్టాక్లోంచి ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈసారి క్వార్టర్ కొంచెం ఇంప్రూవ్ అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ స్టాక్ని కొనసాగించవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఉంటే, ఒక 3-4 ఏళ్ళు ఉద్దేశం ఉంటే కొనసాగించవచ్చు అండి. బట్ షార్ట్ టర్మ్ మీతో మాత్రం నెక్స్ట్ 1 ఇయర్లో మళ్ళీ కోవిడ్ రిలేటెడ్ న్యూస్ అంతా పోతే మళ్ళీ స్టాక్ కొంచెం వీక్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదు కాబట్టి ఈసారి క్వార్టర్ రిజల్ట్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ రెండు కూడా బాగుంటే మాత్రం కంపెనీ ఈ లెవెల్లో ఓవర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ స్టాకేనండి ఇది. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఒక క్వార్టర్ మనం బేస్ చేసుకొని మనం వద్దని చెప్పలేను. బట్ ఓవరాల్గా ఇది మాత్రం ఇన్వెస్ట్మెంట్ స్టాకే. ఆల్రెడీ కొని ఉంటే మాత్రం నాట్కో ఫార్మానే హోల్డ్ చేయండి. కంటిన్యూగా ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా ఇంకా ఫార్మాలో సతాయిచ్చింది అంటే ఇది ఈ స్టాక్ అండి. అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 3-4 నెలలుగా అన్ని ఫార్మా స్టాక్స్ పెరిగినాయి, ఇది ఒకటి పెరగలేదు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో మొమెంటం వచ్చింది. ప్రస్తుతానికైతే అట్లీస్ట్ షార్ట్ టర్మ్ కోసం ఎవరన్నా తీసుకొని ఉంటే రిజల్ట్ ఎప్పుడు ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, రిజల్ట్ వరకు అన్నా హోల్డ్ చేయవచ్చు అండి. ఇది నాట్కో ఫార్మా గురించి. తర్వాత చాలామంది ఈ అలోక్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. తర్వాత ఫ్యూచర్ రిటైల్ గురించి అడగలేదు కానీ బట్ ఒక వీడియో పంపించారండి. అంటే ఫ్యూచర్ రిటైల్ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ అనమాట. అంటే ఫ్యూచర్ రిలయన్స్ డీల్ అప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఏ విధంగా ఈ ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ డీల్ ఫ్యూచర్ గ్రూప్కి ఏ విధంగా బెనిఫిట్ పొందుతుంది, ఫ్యూచర్ రీటైల్ ఎంత బాగా పెరుగుతుంది అని చెప్పి ఆ వీడియోలు బ్యూటిఫుల్గా అంటే ఒక పీపీటీ లాగా తయారు చేసి వెనకాల ఎట్లా అంటే ఫ్యూచర్ రిటైల్ రావడము, పైకి వెళ్ళిపోవడం, ఇంకా స్టాక్ 300కి వెళ్తుంది, 400, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే సేమ్ అలోక్ ఇండస్ట్రీస్లో కూడా అలోక్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు, తర్వాత జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి స్టాకు ₹5 నుంచి దగ్గరగా ఇది ఎంతవరకు వెళ్ళిందంటే 45-46 దాకా వెళ్ళింది. తర్వాత అక్కడ నుంచి 45 నుంచి బాగా పడింది. అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. తర్వాత న్యూస్ని మీరు బేస్ చేసుకొని యూట్యూబ్లో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి చూసి మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా తీసుకోవకండి, అది మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు అలోక్ ఇండస్ట్రీస్లో ₹45 కొన్న వాళ్ళు కొన్ని వేల కోట్లు నష్టపోయి ఉంటారు. అంటే ఒకరు కాదు, అందరు కలిపి వాళ్ళు ఎగ్జిట్ అవుతారండి. ఆపరేటర్స్ అంటే కొంతమంది కూడా వీడియో కింద పెట్టారు మొన్న వీడియో కింద ఆపరేటర్స్ అంటే ఏంటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది దానికి ఒక టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. బట్ ఇవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్సేనండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్కి అటు అలోక్ కానివ్వండి, ఫ్యూచర్ రిటైల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా న్యూస్ మీద ఆధారపడి ఎక్కువగా న్యూస్ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ పదే ఆ స్టాక్ గురించి చెప్పడము, ఆ స్టాక్ ఇంకా అంటే నెగిటివ్స్ ఏం మాట్లాడకుండా ఓన్లీ పాజిటివ్గా మాట్లాడడం ఆ స్టాక్ గురించి ఏవైతే జరుగుతుంటాయో ఇవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్సే. ఎప్పుడైతే ఆ న్యూస్ పోతుందో ఆ స్టాక్స్ అనేది కూడా బాగా మనకి పడిపోతాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ని మీరు అలోక్ కానివ్వండి, ఫ్యూచర్ కానివ్వండి దూరంగా ఉండండి. మనం గతంలో ఈ స్టాక్స్ గురించి మనం ఈ డీల్స్ జరిగినప్పుడు వీడియోలో పదే చెప్పాము. మీరు చూడండి, పాత వీడియోస్ ఉంటాయి. ఎవ్వరు కూడా ఫ్యూచర్ రిటైల్ ఇన్వెస్ట్ చేయకండి, అదేవిధంగా అలోక్లో ఇన్వెస్ట్ చేయకండి అని పదే చెప్పాము. ఇప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. దీంతోపాటు ఒకరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అంటే ఎస్ఐపి స్టాక్ మార్కెట్లో ఎస్ఐపి చేస్తాను, ఈక్విటీలో ఎస్ఐపి చేస్తాను, అది మంచిదేనా అని అడిగారు. 100% కరెక్ట్ అండి. అది మీరు తీసుకున్న నిర్ణయం అంటే మీరు అనుకుంటుంది ఏదైతే ఉందో ఎస్ఐపి చేయడము, మనం మ్యూచువల్ ఫండ్లో మామూలుగా ఎస్ఐపి చేస్తూ ఉంటాము. అయితే మీరే డైరెక్ట్గా కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మరీ ఎక్కువ కాకుండా ఒక 5-6 స్టాక్స్ 6-7 స్టాక్స్ మీరు ఒక 10,000 అట్లా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మ్యూచువల్ ఫండ్ కన్నా మీకు అంటే మీ మంచి స్టాక్లో ఉంటే ఎక్కువగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. అయితే మంచి స్టాక్లో ఉండాలి, మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్లో ఉండాలి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఉండాలి. అప్పుడే మీకు మంచి లాభాలు వస్తాయి. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ఎస్ఐపి చేయడం వల్ల నష్టం అనేది
దాదాపు ఉండకపోవచ్చు అండి. అంటే ఇప్పుడు ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ టైంలో ఫ్రెష్గా ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న 10 lakhs మొత్తం ఇన్వెస్ట్ చేస్తానంటే నేనైతే ఈ లెవెల్లో వద్దని చెప్తాను. ఎందుకంటే ఇది అన్సర్టెనిటీ ఉంది. ఒకవైపు మనకి ఎకానమీ అంతా పరిస్థితులు బాగాలేవు, బట్ మార్కెట్స్ ఏమో పెరుగుతున్నాయి. మనకు తెలియదు ఎక్కడ మార్కెట్ రివర్స్ అవుతుందో ఎవరికి కూడా తెలియదు అనమాట. కాబట్టి ఏంటంటే మీరు ఎస్ఐపి మంచి స్టాక్లో ఉండి ఫండమెంటల్గా మంచి స్టాక్లో మీరు ఎస్ఐపి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నష్టం అనేది రాదు. ప్రతి నెల మీరు ఎంతో కొంత స్టాక్ పడుతున్నప్పుడల్లా కొంటూ ఉంటారు కాబట్టి ఓవర్ పీరియడ్లో మీకు మోర్ దెన్ 15 to 22-25% ఎట్లా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది బేస్డ్ ఆన్ స్టాక్స్ అనమాట. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా అయితే నష్టమైతే రాదు. అయితే కండిషన్ ఏంటి, మీరు మంచి స్టాక్లో ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్టాక్స్ అంటే ఏంటి, మీకు గతంలో చాలా సందర్భాల్లో మనం అటు ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మనం చెప్పడం జరిగింది. అటువంటి స్టాక్స్లో అంటే మంచివి ఇన్ సెన్స్ ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ఐపి కింద. తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని మనం టైర్ కంపెనీ 800 రూపీస్ 860 ఉన్నప్పుడు ఒక 1 year బ్యాక్ రికమెండ్ చేసాము. అది ఈ రోజు కానీ చూసుకుంటే 2000 పైకి వెళ్ళిందనమాట. సో ఒక 1 yearలో స్టడీగా ఉంది, అంటే ఒక్కసారి పెరగడం అని లేకుండా స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఫార్మా సెక్టర్ని కూడా హెల్త్ కేర్ సెక్టర్లో కూడా 1-2 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ క్యాడ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రతి నెల కూడా ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి లాగా చేస్తే అటు ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, తర్వాత ఇప్పుడు చెప్పిన స్టాక్ స్పెసిఫిక్ లైక్ బాలకృష్ణ టైర్ కంపెనీస్లో ఇటువంటి స్టాక్స్లో మీరు ఎస్ఐపి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కన్నా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే స్టాక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఒక 10 yearsలో 2010 నుంచి 2020 వరకు ఈ 10 ఏళ్లలో ఎవరు ఎక్కడ కొన్నా కూడా పెరిగిన స్టాక్ లిస్ట్ ఓన్లీ 3-4% ఉంటుందండి. అంటే 96-97% స్టాక్స్ ఒక 1 year పెరిగి 1.5 year పెరిగితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ 2-3 years పెరగవు అనమాట. కంటిన్యూగా పెరిగిన స్టాక్స్ ఓన్లీ 3-4% ఉంటాయండి. అంటే ఇప్పుడు మీరు పెరుగుతున్న స్టాక్స్లో కూడా. అందుకే నేను పదే చెప్తుంటాను, స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. అట్ ద సేమ్ టైం మధ్యలో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. స్పెక్యులేటివ్ స్టాక్స్లో రీసెంట్గా ప్రైజ్ ఇండస్ట్రీస్ అందరు దాని వెనకాల పడ్డారు. అది స్పెక్యులేటివ్ స్టాక్ అనమాట. అది ఇప్పుడు లాస్ట్ 2 daysలో బాగా పడడం జరిగింది. దాన్ని ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకు తెలియదు. అటువంటి స్టాక్స్లో ఆ మూమెంటం అనమాట, ఆ వేవ్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎగ్జిట్ కావాలి. సో ఏదేమైనప్పుడు కూడా ఇట్లా ఎస్ఐపిగా చేస్తే మాత్రం డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో పెద్ద ఎటు బేర్ మార్కెట్లో అయినా బుల్ మార్కెట్లో అయినా మీకు నష్టాలు అనేది పక్కన పెట్టి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఒకరు అడిగిన ప్రశ్నకి ఆన్సరు. దీంతోపాటు ఒకరు పదే అడుగుతున్నారు గ్లాక్సోస్మిత్లైమ్ స్టాక్ గురించి. గ్లాక్సోస్మిత్లైమ్ ఫార్మా ఒక మాటలో చెప్తానండి, ఇది ఫండమెంటల్గా బాగానే ఉంది కానీ ఎక్స్పెన్సివ్ స్టాకు. ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. దీనివల్ల మీకు నష్టం అయితే ఉండకపోవచ్చు, కాకపోతే మీకు రిటర్న్ పెద్దగా వచ్చేది లేదండి. పర్ ఇయర్కి మీకు 12-14% కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గ్రోత్ పెద్దగా ఈ స్టాక్లో ఉండదు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓవరాల్గా స్టాక్ పరంగా మీకు డౌన్ సైడ్ పెద్దగా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే లేవు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమంటారు. థ్యాంక్ యూ అండి.